ఫార్ములా ఈ రేస్ స్కామ్ తెలంగాణ పాలిటిక్స్ని షేక్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో లొట్టపీస్ స్కామ్ ఇది. గ్రీన్కోకి సంబంధించిన పేరు చెప్పుకుంటూ ఇది వ్యక్తిగత స్థాయిలో పెట్టిన కంపెనీ కానీ కేటీఆర్ తనను జైల్లో పెట్టడానికే ఫార్ములా రేస్ ఈ స్కామ్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తిన భారం మోసేదానికి ఈ ప్రయత్నం అంటూ చేశారు. 37 కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ల రూపేణా గ్రీన్కోకి సంబంధించిన అనేక సబ్సిడరీస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి దక్కినాయి. యాజ్ ఏ మినిస్టర్ గవర్నమెంట్ అంటేనే నేనే నిర్ణయం తీసుకున్నాను, నేనే డబ్బులు ఇచ్చానని చెప్పేసి మొదటి స్టేట్మెంట్ కేటీఆర్ గారు. గ్రీన్కో ప్రమోటర్కి కేటీఆర్కు రిలేషన్షిప్ ఉందని కూడా బయట నుంచి ఆరోపణలు. కేవలం 18 రోజుల్లోనే అగ్రిమెంట్లు చేయడం, డబ్బుల చెల్లింపు జరగడం, అందులో ఎలక్షన్ టైంలో, క్రూషియల్ టైంలో ఇవన్నీ చేయడం అనేది ఆర్బీఐకి సంబంధించిన రూల్స్ వైలేట్ అయ్యాయి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన రూల్స్ వైలేట్ అయ్యాయి, సెక్రటేరియట్కి సంబంధించిన బిజినెస్ రూల్స్ ఈ ఒక్క రూల్ని కూడా ఫాలో కావడం జరగలేదు. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఫార్ములా ఈ రేస్ స్కామ్ తెలంగాణ పాలిటిక్స్ని షేక్ చేస్తుంది. మరోవైపు ప్రతిపక్ష నేత కేటీఆర్ తనను జైల్లో పెట్టడానికే ఫార్ములా రేస్ ఈ స్కామ్ని బయటకు తీసుకొస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి గారు బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే నాగేశ్వర్. సో ఫార్ములా ఈ స్కామ్ అనేది చాలామందికి అర్థం కావడం లేదు. ఒకవైపు తెలంగాణకి పెట్టుబడులు తీసుకురావడం కోసమే ఫార్ములా ఈ రేస్ని తీసుకొచ్చాము, 700 కోట్లకు పైగా లాభం జరిగిందనేది కేటీఆర్ చెప్తున్నారు. ఒక్కసారి కేటీఆర్ ఏం మాట్లాడారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. నాకు నిజంగా బిగ్గెస్ట్ జోక్ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఏసీబీ అట, ఏసీబీ కేసు అట. ఇలా కరప్షన్ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు చెప్పండి నాకు. 55 కోట్లు మనం కట్టినాం, కట్టిన డబ్బులు వాళ్ళకు ముట్టినాయని వాళ్ళు చెప్తున్నారు, లైసెన్స్ డబ్బులు వాళ్ళు వాపస్ ఇచ్చినామని వాళ్ళే చెప్తున్నారు. ఇది ఏది కూడా గవర్నమెంట్ బయట పెడతలేదు. ఇవన్నీ దాచి దొంగ కేసు పెట్టి ఏదో జరిగింది నేరం, ఏదో అన్యాయం జరిగింది అని బట్టగాల్చి మీదేసే ఒక లత్కోర్ ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. సో క్లియర్గా మీరు విన్నారు, బట్టగాల్చి మీద వేస్తున్నారు. 55 కోట్ల రూపాయలు అనేది చెల్లింపులు జరిగాయి, ఎక్కడ స్కామ్ జరిగిందనేది డైరెక్ట్గా ఆరోపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో లొట్టపీస్ స్కామ్ ఇది, ఎవడు కనుక్కున్నాడు అనేది రకరకాల మాటలు చేస్తున్నారు. గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలం ఉన్నారు. అసలు ఈ ఫార్ములా కార్ రేసింగ్ అనేది హైదరాబాద్ నడిబొడ్డున పెట్టారు. అసలు దాని గురించి చాలామందికి వివరాలు తెలియదు. ఎందుకు పెట్టారు, మళ్ళీ ఎందుకు రాలేదని కూడా తెలియదు. దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ఫార్ములా అనేది కేటీఆర్ గారే చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఒక గ్లోబల్ స్టేజ్ మీద, అంటే ఒక ఇంటర్నేషనల్ అరీనాలో హైదరాబాద్ ఇమేజ్ని ఎస్టాబ్లిష్ చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఈ గ్రాండ్ ప్రీ రేస్ని హైదరాబాద్కి తీసుకురావడం కోసం అని చెప్పేసి ప్రయత్నం చేసినాం అనేది కేటీఆర్ గారు చెప్పే ఒక ఏదైతే లక్ష్యం ఉందో వర్షన్, అది దానికి సంబంధించిన ఇది ఫార్ములా ఈ ప్రీ ఏదైతే ఉందో అది 2022వ సంవత్సరంలో 2022లో మనకు 4 సీజన్స్కి గాను, అంటే సీజన్ 9, 10, 11, 12కి గాను రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ ఒక యూకే బేస్డ్ కంపెనీతో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్. ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం అండ్ ఫార్ములా ఈ మధ్యలోనే కాకుండా యాక్చువల్లీ ఫార్ములా ఈ మెయిన్ ప్రమోటరు, దాంతోపాటు స్పాన్సర్, అంటే ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసే దాంట్లో ఏదైతే పెట్టుబడి కావాలనో పెట్టుబడి పెట్టేది స్పాన్సర్ ఎవరైతే ఉంటారో ఆ స్పాన్సర్ వచ్చి ఏజ్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది అదొక ఇండియన్ కంపెనీ అనమాట. దాని ప్రమోటర్సు గ్రీన్కోకి సంబంధించిన వ్యక్తిగత స్థాయిలో ఎవరైతే ఫౌండర్స్ ఉంటారో మహేష్ కొల్లి గారు కానీ లేకపోతే అనిల్ చన్వల్ శెట్టి గారు కానీ వాళ్ళిద్దరూ వ్యక్తిగత స్థాయిలో ఈ ఏజ్ నెక్స్ట్ జెన్ అనేది ఒక కొత్త కంపెనీ. ఈ కంపెనీకి పెద్దగా మార్కెట్లో ఎస్టాబ్లిష్మెంట్ ఏం లేదు. గ్రీన్కో ద్వారా వాళ్ళు ఒక సృష్టి అన్నట్ట. గ్రీన్కోకి సంబంధించిన పేరు చెప్పుకుంటూ ఇది వ్యక్తిగత స్థాయిలో పెట్టిన కంపెనీ కానీ అదర్వైజ్ గ్రీన్కోకి దీనికి ఏం సంబంధం లేదు. గ్రీన్కో కంపెనీ ఎక్కడిది? గ్రీన్కో కంపెనీ అనేది అందరికీ తెలిసిన విషయమే. భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్లో బాగానే ఎస్టాబ్లిష్ అయింది. దీని మారిషస్ బేస్డ్ కంపెనీ ఇది. గ్రీన్కో ఎనర్జీ హోల్డింగ్స్ అనేది ఒక మారిషస్లో లిస్ట్ అయినటువంటి కంపెనీ. ఇది లండన్ ఎయిర్ మార్కెట్లో కూడా లిస్ట్ అయింది. అయితే దీనికి సంబంధించినంత వరకు అబుదాబీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్, సింగపూర్ బేస్డ్ కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇన్వెస్టర్స్లుగా ఉన్నారు. వీళ్ళు భారతదేశంలో రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో రీజనబుల్ స్కేల్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది గ్రీన్కో. కాకపోతే దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది కంపారిటివ్లీ తగ్గిపోయింది. ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఈ పర్టికులర్ రేస్లో మటుకు వాళ్ళు వ్యక్తిగత స్థాయిలో ఉన్నారు తప్ప గ్రీన్కో అఫీషియల్గా స్పాన్సర్ అంటే దీనికి దీంట్లో ఒక చిన్న ఇది ఉంది.
ఈ ఈవెంట్కి టైటిల్ స్పాన్సర్ని మటుకు గ్రీన్కో పెట్టుకున్నారు. టైటిల్ స్పాన్సర్ ఏం చేస్తుంది, ఈ ఈవెంట్ని అడ్వర్టైజింగ్ కోసం అని చెప్పేసి వాళ్ళ పేరు ప్రముఖంగా వినపడాలని చెప్పేసి ప్రమోట్ చేస్తుంది. సో గ్రీన్కో అనేది ఒక టైటిల్ స్పాన్సర్. కానీ వ్యక్తిగత స్థాయిలో మటుకు ఈ ఈవెంట్కి స్పాన్సర్ ఎవరైతే పెట్టుబడి పెట్టాలనో అది మటుకు ఏజ్ నెక్స్ట్ జెన్ అనమాట. దానికి సంబంధించిన ప్రమోటర్స్ వ్యక్తిగత స్థాయిలో పెట్టిన వ్యవహారం అనమాట ఇది. ప్రభుత్వం అనేది ఈ ట్రైపార్టైట్ అగ్రిమెంట్లో ఓన్లీ ఒక ఫెసిలిటేటర్ మట్టుకే, అంటే ఈ ఈవెంట్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసే దాని గురించి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి కావాల్సిన సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అంతవరకే ప్రభుత్వ బాధ్యత. ఈ ఈవెంట్కి కావాల్సిన పెట్టుబడి ఎవరైతే ఉందో ఆ పెట్టుబడి పెట్టాల్సిన బాధ్యత ఏజ్ నెక్స్ట్ జెన్ది. ఈ ఈవెంట్ని ఇండియాకి తీసుకొచ్చేదానికి ఆర్ మెయిన్గా ఈవెంట్ని గ్లోబల్ స్టేజ్లో ప్రమోట్ చేసే బాధ్యత మటుకు ఆ ఫార్ములా ఈకి సంబంధించిన ఆపరేషన్స్ లిమిటెడ్ అనే కంపెనీది. ఇది ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్. ఈ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ 2022లో మనం 3 పార్టీస్ కలిసి ఎంటర్ కావడం, 2023 ఫిబ్రవరిలో ఫస్ట్ రేస్ ఇది కావడం జరిగింది. ఆ రేస్ మటుకు పర్వాలేదు, బాగానే జరిగినట్టుంది. కాకపోతే ఆ రేస్కి సంబంధించిన ముఖ్యంగా అందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ ఏజ్ నెక్స్ట్ జెన్ అనే సంస్థ ఆ మొదటి సీజన్కి సంబంధించిన ఏదైతే రేస్ ఉందో దాంట్లో మాకు నష్టాలు వచ్చాయి కాబట్టి మేము ఈ అగ్రిమెంట్ నుంచి విరమించుకుంటామని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ చేయడం, ఆ స్టేట్మెంట్లో మన ప్రభుత్వం మళ్ళీ అక్కడి నుంచి స్పాన్సర్గా ఒక అవతారం మార్చుకొని వాళ్ళకి సంబంధించిన బాధ్యతలు, వాళ్ళకి సంబంధించిన బరువు ఏదైతే ఉందో, ఎందుకంటే స్పాన్సర్ చేయాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ని ఇండియాకి తీసుకురావాలంటే ఆ ఫార్ములా ఈ అనే ప్రమోటర్కి సుమారు ఒక 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళకి వీళ్ళు ఫీజు కానీ లేకపోతే ఆ చెల్లింపులు చేయాలా. ఈ చెల్లింపుల బాధ్యత నా వల్ల కావట్లేదని చెప్పేసి మొదటి సంవత్సరమే ఆ ఏజ్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ విత్డ్రా కావడం జరిగింది. అసలు ఇందులో ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, కేటీఆర్ గారు కానీ ఇంతకుముందు వ్యక్తిగతంగా తను కూడా చెప్పారు ఏంటంటే, గ్రీన్కోకి సంబంధించిన ప్రమోటర్స్ నాకు పర్సనల్గా మంచి మిత్రులు అని చెప్పినారు అనమాట. మరి అట్లాంటి పర్సనల్గా మంచి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టిన కంపెనీ, మరి దానికి సంబంధించినంత వరకు ఎలిజిబిలిటీస్ ఉన్నాయా లేదా? ఎందుకంటే గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ చేస్తున్నప్పుడు ఆ స్థాయిలో పై స్థాయిలో ఒక అగ్రిమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా, లేకపోతే వాళ్ళకు ఫైనాన్షియల్గా ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకునేదానికి దానికి అంత కెపాసిటీ ఉందా లేదా, అంత పరపతి ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాతనే గవర్నమెంట్ ఎంటర్ కావాలి. మరి అట్లాంటిది ఫస్ట్ సీజన్లోనే వాళ్ళు ఎంటర్ కావడం, అది మేము చేయలేనని చెప్పడం, వాళ్ళు చేయలేనని చెప్పంగానే వెంటనే ప్రభుత్వం వాళ్ళ రూల్లోకి రావడం అనేది ఖచ్చితంగా దీంట్లో ఏవో కొద్దిగా కొన్ని లోటుపాట్లు కానీ లేకపోతే కొంచెం అనుమానాస్పదంగా అయితే 100% అనుమానాస్పదం. ఎందుకంటే గవర్నమెంట్ స్థాయిలో అతను ఒక క్యాబినెట్ మినిస్టరు అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు. కనీసం వాళ్ళపైన కేసులా లేకుంటే వాళ్ళ నుంచి డబ్బులు వెనక్కి రాబట్టుకోవడమా, ఒకసారి ఒప్పందం జరిగిన తర్వాత ఒప్పందాన్ని వీళ్ళు ఉల్లంఘించినట్టే మన వాళ్ళే, వాళ్ళకు లోపాయకార ఒప్పందం జరగడం అనేది కూడా ఇక్కడ ఆరోపణలు. మీరు చెప్పినట్టు దీంట్లో ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతలు ఏవైతున్నాయో యాజ్ అ స్పాన్సర్ వాళ్ళ బాధ్యతలు లాభమైన నష్టమైనా సరే వాళ్ళు నిర్వర్తించాలి. ఆ బాధ్యతలు నష్టం వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు విరమించుకుంటే ఓవరాల్ అగ్రిమెంటే టర్మినేట్ అయిపోతుంది. కాకపోతే కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు, వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళ బాధ్యతను మేము తీసుకున్నాము అని కేటీఆర్ గారు చెప్తున్నారు. మరి వాళ్ళ బాధ్యతలు మనం తీసుకున్నామంటే ఆ బాధ్యత, ఆ బరువు ఏదైతే ఉందో మన రాష్ట్ర ప్రజల మీద పడుతుంది అనమాట. దీనికి సంబంధించిన భారం ఎంత అనేది కేటీఆర్ గారి మాటల్లోనే సుమారు 30-35 కోట్లు ఈ ఫెసిలిటీస్ కల్పించే దాని గురించి 100-110 కోట్ల దాకా వాళ్ళకి చెల్లించాల్సిన పేమెంట్లు కానీ, అంటే సుమారు ప్రతి సంవత్సరం ప్రతి సీజన్కి ఒక 150 కోట్లకు సంబంధించిన ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఉందో ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతూ ఉంది. అంటే ఒక 100 కోట్లు చెల్లించాల్సిన ఏజ్ నెక్స్ట్ జెన్కి సంబంధించిన ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతని ప్రభుత్వం తను మోస్తూ, దాని అర్థం ఏంటంటే ప్రజలనెత్తిన, తెలంగాణ రాష్ట్ర ప్రజలనెత్తిన ఆ భారం మోసే దానికి ఈ ప్రయత్నం అంటూ చేశారు. అయితే ఇందాక కేటీఆర్ గారు మీరు చూపించిన ఫుటేజ్లో చెప్పారు, దీంట్లో అసలు అవినీతికి తావెక్కడిది, అసలు దీంట్లో ఏసీబీ విచారణ జరుగుతోంది. ఏసీబీ అంటే కరప్షన్ పదాన్ని ఆయన ఉచ్చరించారు. మరి కరప్షన్కి తావెక్కడిది అని చెప్పేసి కేటీఆర్ గారు మాట అన్నారు. కాబట్టి ఇందులో మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు గ్రీన్కోని దీనికి టైటిల్ స్పాన్సర్గా పెట్టినారు. గ్రీన్కోనే చాలా పర్యాలు అసలు ఏజ్ నెక్స్ట్ జెన్ గురించి కాకుండా గ్రీన్కోనే దీనికి స్పాన్సర్ కింద కూడా భావిస్తూ ఉన్నారు. మరి కరప్షన్కి తావు ఇక్కడ ఉంది అంటే ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, 2022వ సంవత్సరంలో ఇదే గ్రీన్కో అనే సంస్థ బీఆర్ఎస్కి, కేటీఆర్ గారికి వ్యక్తిగత స్థాయిలో ఏం జరిగింది అనేది వాళ్ళిద్దరి మధ్యనే తెలుస్తుంది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి సుమారు 37 కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ల రూపేణా 2022వ సంవత్సరంలో ఆ చెల్లింపులు గ్రీన్కోకి సంబంధించిన అనేక సబ్సిడరీస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి దక్కినాయి. చూపించింది బాండ్ల రూపేణా దక్కినాయి. వాళ్ళు ఎన్కాష్ కూడా చేసుకున్నారు బీఆర్ఎస్. మరి చెల్లింపులు జరగలేదు అనేది కేటీఆర్ గారు చెప్తున్నారో ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలా. 37 కోట్లు అంటే ఏమి చిన్న అమౌంట్ కాదు. మరి 37 కోట్ల రూపాయలకు సంబంధించిన లబ్ధి బీఆర్ఎస్కి కలిగింది కాబట్టి ఇక్కడ
గ్రీన్ కోని కానీ లేకపోతే ఏస్ నెక్స్ట్ జెన్ని కానీ బాధ్యతల నుంచి తప్పించే దాని గురించి అని చెప్పేసి ఆ డబ్బులు ఏమైనా ముట్టినాయా? ఇవన్నీ కోర్టు ఆధ్వర్యంలో ఆల్రెడీ మ్యాటర్ సబ్సిడీస్ కాబట్టి ఇప్పుడు మనం దాని గురించి స్పెక్యులేట్ చేయవలసిన అవసరం లేదు. కాకపోతే తను వ్యక్తిగతంగా కరప్షన్ అనేది ఎక్కడిది దీంట్లో అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా అడుగుతా ఉన్నాను. మరి 37 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ముట్టినప్పుడు అది దానివల్ల పార్టీకి కానీ మీకు కానీ, మీరు పార్టీకి సంబంధించినంత వరకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు, కేసీఆర్ గారు పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు, మరి మీకు వ్యక్తిగతంగా కాకపోయినా పార్టీకి అయితే లబ్ధి జరిగింది కాబట్టి ఆ బరువు బాధ్యతల నుంచి ఆ ప్రమోటర్స్ని బయటపడే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రజల మీద సుమారు 3 సీజన్లకు గాను 450 కోట్ల నుంచి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినట్టు సుమారు 600 కోట్ల వరకు భారం మనము ప్రజల మీద పెట్టే ప్రయత్నం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ చేసినట్టుగా కనపడుతోంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 600 కోట్ల రూపాయలు ఏదైతే ప్రజాధనం ప్రజల మీద నెత్తిన వేసింది, కానీ 600 కోట్లు పెడితే దానికి ఏమైనా లాభం వచ్చిందా ఇందులో? కేటీఆర్ గారు దానికి కూడా సమాధానం చెప్తా ఉన్నారు. ఏంటంటే నీల్సన్ అనే ఒక కంపెనీకి సంబంధించిన ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ నీల్సన్ అనే కంపెనీకి సంబంధించిన రిపోర్టు రెఫర్ చేస్తూ ఆ నీల్సన్ వాళ్ళు సుమారు ఒక $83 మిలియన్ అంటే సుమారు ఒక 700 కోట్ల దాకా ఇతోధికంగా, అంటే డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రూపంలో అనుకోండి, లేకపోతే ట్రావెల్ కానీ టూరిజంలో కానీ జీఎస్టీ కలెక్షన్స్ రూపంలో కానీ మన రాష్ట్రానికి లబ్ధి జరిగిందని చెప్పేసి ఆ నెల్సన్ అనే రిపోర్ట్ని కోట్ చేస్తూ కేటీఆర్ గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఏంటంటే జనరల్లీ ఏ స్పోర్టింగ్ ఈవెంట్ జరిగినా ప్రమోటరు ఫార్ములా ఈ ఆపరేషన్స్ అసలు ఈ నీల్సన్ అనే రిపోర్ట్కి ఎవరు పేమెంట్ చేసినారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. క్వశ్చన్ మార్క్ 100%. ఎందుకంటే ఈ నీల్సన్ అనే కంపెనీ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు, అమిత్ యాజ్ ఎ క్లయింట్ ఉంటే నేను వాళ్ళకు ఒక పేమెంట్ చేస్తే రిపోర్ట్ నాకు అనుగుణంగా నాకు సూటబుల్ అయ్యేటట్టుగా ఇస్తారు. ఇప్పుడు ప్రమోటరు ఫార్ములా ఈకి సంబంధించినంత వరకు ప్రపంచవ్యాప్తంగా కేటీఆర్ గారు చెప్పినట్టే ఇది ఒక వరల్డ్ రినౌండ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. మరి అట్లాంటి సంస్థకి సంబంధించినంత వరకు వాళ్ళని ప్రమోట్ చేసే విధంగానే రిపోర్ట్ ఇస్తారు కానీ ఇంకేదో విధంగా అయితే కాదు కదా. సో 100% ఆ రిపోర్ట్కి సంబంధించిన పేమెంట్ ఎవరు చేసినారు అనేది కూడా మనం ఒకవేళ లోతుపాట్లకు పోయి ఒకవేళ ఇన్వెస్టిగేట్ చేసినట్టయితే దానికి సంబంధించిన దాని వెనకాల కూడా ఎవరున్నారనేది తెలుస్తుంది. అయితే ఒకవేళ నిజంగానే 700 కోట్లకు సంబంధించిన డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ బెనిఫిట్ అయ్యి ఉంటే ఆ లెక్కలు ఇవనేవి కూడా కేటీఆర్ గారు కూడా చూపించాలి. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 700 కోట్ల డబ్బులు ఒకవేళ వచ్చి ఉంటే ఆ లెక్క ఏంది, అవి ఏ బ్యాంక్ అకౌంట్లలో ఉన్నాయి, లేకపోతే ఎక్కడైనా డిపాజిట్ చేసినారా, మరి అవికి సంబంధించిన లెక్కలు కూడా మనకి ఇస్తే మనం ప్రజల అవసరాల గురించి వాటిని కూడా వాడుకోవచ్చు అని చెప్పేది. ఏంటంటే ఇది కక్ష సాధింపు చర్యనే, కావాలనే ఇలాంటి వ్యవహారాలు రుద్ది బదనం చేస్తున్నారు అనేది ఆయన డైరెక్ట్గా ఆరోపణ చేస్తున్నాడు. దీనివల్ల ఒరిగేది ఏం లేదు, నేను జైల్లో పోయి కూర్చుంటా, యోగా చేసుకుంటా అంటే రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ మళ్ళీ కోర్టుకు యాజ్ ఇట్ ఈస్గా వెళ్తున్న పరిస్థితి. సరే, ఈరోజు ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో అది అలవాటుగా మారింది. ఏంటంటే మనం వాస్తవాలు ఎవరైనా ప్రశ్నించినప్పుడు వారు ఏదైనా ప్రభుత్వం చట్ట ప్రకారం ఏదైనా చర్యలు తీసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇది ఏదో రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికో లేకపోతే పొలిటికల్ వెండటా అంటారు కదా, పొలిటికల్ వెండటా కోసం అని చెప్పేసి మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అనేది అందరూ సామాన్యంగా వాడుతున్న స్టేట్మెంటే. అయితే మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసింది ఏంటంటే కేటీఆర్ గారు ఇప్పటివరకు పలుమార్లు మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. అందులో మొదటిసారి మాట్లాడుతూ నేనే గవర్నమెంట్ని యాజ్ ఏ మినిస్టర్, గవర్నమెంట్ అంటేనే నేనే నిర్ణయం తీసుకున్నాను, నేనే డబ్బులు ఇచ్చానని చెప్పేసి మొదటి స్టేట్మెంట్ కేటీఆర్ గారు ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఢిల్లీలో మాట్లాడుతూ కొద్దిగా మాట మార్చినట్టు కనపడ్డది. మళ్ళీ ఈ మధ్య హైకోర్టుకి సంబంధించినంత వరకు తను వేసిన క్వాష్ పిటిషన్లో రిటర్న్ స్టేట్మెంట్లో తను అసలు నాకేం సంబంధం, ఇవన్నీ ప్రొసీజర్స్ కానీ ప్రోటోకాల్స్ కానీ ఏవైతే బిజినెస్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అధికారులు చూసుకోవాలా, నాకేం సంబంధం లేదని చెప్పేసి మొదటగా బాధ్యత తీసుకున్న మనిషి మళ్ళీ ఆ బాధ్యతను కానీ లేకపోతే ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అధికారుల మీద నెట్టే ప్రయత్నం అనేది ఆయన చేస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. సో కేటీఆర్ గారికి సంబంధించిన క్రెడిబిలిటీ ఏంటి, మల్టిపుల్ టైమ్స్ ఎట్లా మాట మారుతుంది అనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, మీరందరూ కూడా తెలిసిన విషయమే. యాక్చువల్ గ్రీన్కో ప్రమోటర్కి కేటీఆర్కు రిలేషన్షిప్ ఉందని కూడా బయట నుంచి ఆరోపణలు. అంటే కొంతమంది వ్యక్తుల ద్వారానే ఆ గ్రీన్కో అనేది వీళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఏసీ నెక్స్ట్ జెన్ నుంచి తీసుకోవడం, సో ఇదంతా గ్రౌండ్ లెవెల్లో మీరు చెప్పినట్టుగా ఇదంతా జరిగింది అనేది ఆరోపణ. అంటే కొద్దిగా అనుమానాస్పదంగా అయితే ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఎందుకు వాళ్ళని బయటపడే ప్రయత్నం కేటీఆర్ గారు చేసినారు అని అంటే, మరి ఇతోధికంగా వాళ్ళకు 37 కోట్ల రూపాయలు పార్టీ కోసం అని చెప్పేసి కాంట్రిబ్యూట్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన బరువు బాధ్యతల నుంచి ఇక్కడ ఆ నష్టాల నుంచి బయటపడే ప్రభుత్వం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది కేటీఆర్ గారు చేసినట్టు కనబడతా ఉంది. కేటీఆర్ గారు మీరు నేను డిబేట్ చేయవలసిన అవసరం లేదు, వ్యక్తిగతంగా తనే ప్రెస్ మీట్లో చెప్పినారు గ్రీన్కోకి సంబంధించిన ఫౌండర్స్ వ్యక్తిగతంగా నాకు చాలా దగ్గర మిత్రులు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో వాళ్ళ మధ్యలో ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది కేటీఆర్ గారే ప్రూవ్ చేశారు. వాళ్ళ మధ్యలో కమర్షియల్ ట్రాన్సాక్షన్ అనేది
ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో జరగడం అనేది అది నేను మీరు చెప్పవలసిన అవసరం లేదు, అది పబ్లిక్ రికార్డు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించిన డేటా అనేది రిలీజ్ చేసినప్పుడు 37 కోట్ల రూపాయలు, అక్షరాల 37 కోట్ల రూపాయలు మనకు బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో నుంచి వచ్చాయి కాబట్టి వాళ్ళ మధ్యలో బంధం ఏంటనేది ప్రజలందరికీ కూడా తెలుస్తూనే ఉంటుంది దీనివల్ల. ఈ మధ్యకాలంలో ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్విట్టర్లో కూడా ఎఫ్ఈఓ వైస్ చైర్మన్ని రేవంత్ రెడ్డి కలిసినట్టుగా చూపిస్తున్నాడు, అంటే స్టార్టింగ్ గవర్నమెంట్ వచ్చిన సందర్భంలో. సో దీనికి ఆన్సర్ ఏం చెప్తారు గవర్నమెంట్ నుంచి అనేది క్వశ్చన్ చేశాడు కూడా. అంటే దీనికి సంబంధించినంత వరకు మీరు అందరూ కూడా ఆలోచన చేయొచ్చు. అదొక అగ్రిమెంట్ అనేది కేటీఆర్ గారు పాత గవర్నమెంట్ అనేది పోతూ మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసింది ఏంటంటే, అంటే ఇది క్లారిటీ చాలా మంది తెలియదు. కరెక్ట్. అందుకే నేను వివరంగా చెప్తాను. ఇప్పుడు మనకు ఆగస్టు మాసంలో కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా ఎఫ్ఈఓ సంస్థ ఒక ఈమెయిల్ రూపంలో ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఎందుకంటే స్పాన్సర్ ఎవరైతే ఏఎస్ నెక్స్ట్ జన్ ఉందో వీళ్ళ నుంచి మనకేమీ ఫర్దర్గా క్లారిటీ రావట్లేదు, మరి ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన రేస్ని షెడ్యూల్ చేయాలంటే క్లారిటీ ఏమన్నా ఇవ్వండి అని చెప్పేసి కేటీఆర్ గారు పర్సనల్గా తనకే ఈమెయిల్ చేసినట్టుగా, అదేవిధంగా అరవింద్ కుమార్ గారికి కానీ లేకపోతే ఇంకెవరికన్నా అఫీషియల్స్కి ఈమెయిల్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఆగస్టు 5th రోజు ఒకవేళ ఈమెయిల్ వచ్చి ఉంటే అక్టోబర్ 3rd రోజు ఫస్ట్ పేమెంట్ సుమారు ఒక 22 కోట్ల రూపాయల పేమెంట్ జరిగింది. అంటే 2 మాసాల టైం మధ్యలో ఉంది. ఈ 2 మాసాల టైంలో కేటీఆర్ గారు కానీ లేకపోతే ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంఏయుడి మినిస్ట్రీ కానీ ఈ డిపార్ట్మెంట్ అనేది దీనికి సంబంధించినంత వరకు ఒక్క నోట్ ఫైల్ కానీ లేకపోతే ఒక అప్రూవల్ కోసం అని చెప్పేసి క్యాబినెట్ దృష్టికో లేకపోతే ప్రభుత్వం దృష్టికో ఎందుకు తీసుకోపోలేదో కేటీఆర్ గారు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ అదొక సిస్టమ్ అనేది రూల్స్, బిజినెస్ రూల్స్, సెక్రటేరియట్ అంటే సెక్రటేరియట్కి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మరి ఆ రూల్స్ ఎందుకు ఫాలో కాలేదు, టైం లేదనేది కాదు. ఆగస్ట్ 5th మెయిల్ వస్తే ఫస్ట్ పేమెంట్ అక్టోబర్ 3rd చేసినామని చెప్పేసి కేటీఆర్ గారే వ్యక్తిగతంగా ఒప్పుకున్నారు. మరి 2 నెలల సమయం అనేది మరి కేటీఆర్ గారికి సరిపోలేదా ఏంటనేది తనే సమాధానం చెప్పాలా. మొదటగా రెండో పాయింట్ ఏంటంటే అక్టోబర్ 3rd రోజు ఫస్ట్ పేమెంట్ అయింది, అక్టోబర్ సుమారు 11th 12th రెండో పేమెంట్ అయింది. అక్టోబర్ 27th రోజున ఏఎస్ నెక్స్ట్ జన్ అనే సంస్థ మేము ఈ అగ్రిమెంట్ నుంచి విరమించుకుంటున్నాం అనే ఒక టర్మినేషన్ లెటర్ అనేది అక్టోబర్ 27th రోజున పంపించారు. 27th కంటే అంటే పాత అగ్రిమెంట్ నుంచి ఎవరైతే బాధ్యత ఉన్న ఏఎస్ నెక్స్ట్ జన్ అనేది విరమించుకునే కంటే ముందే ప్రభుత్వం సుమారు ఒక 45 కోట్ల డైరెక్ట్ పేమెంట్ అనేది ఫార్మల్ అయ్యి వాళ్ళకి చేయడం జరిగింది. మరి అంత అవసరం ఏముంది ప్రభుత్వానికి? అదేవిధంగా వీళ్ళు టర్మినేషన్ అనేది అక్టోబర్ 27th చేసుకుంటే అక్టోబర్ 30th రోజే కొత్త అగ్రిమెంట్, ఈసారి 2 పార్టీ అగ్రిమెంటే. అంటే ప్రభుత్వం ఎందుకంటే స్పాన్సర్ విరమించుకున్నారు కాబట్టి ప్రభుత్వమే స్పాన్సర్గా మారి ఫార్ములా తోటి స్పాన్సర్కి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా ప్రభుత్వమే తీసుకుంటూ తెలంగాణ ప్రజలను ఎత్తిన ప్రతి సీజన్కి ఒక 150 కోట్ల నుంచి ఒక 200 కోట్ల వరకు సుమారు అంచనా ఇది బాధ్యత అనేది మనం తీసుకుంటూ వాళ్ళని ఇతోధికంగా బయటపడేసే ప్రయత్నం. మీరు ఇంకోటి కూడా ఆలోచన చేయొచ్చు, ఎవరన్నా ఒక అగ్రిమెంట్లో నేను ఒక అగ్రిమెంట్లో ఉంటాం, మీరు కొన్ని అగ్రిమెంట్లో కొన్ని క్లాజెస్ మీద మీరు నిలబడట్లేదు, దానికి సంబంధించిన కొంచెం పెనాల్టీ ఉంటుంది, దానికి సంబంధించిన ఒక లీగల్ స్క్రూటినీ ఉంటుంది కదా, నిబంధనలు కూడా పెట్టుకుంటారు కదా 100%. ఏ ఒక్క నిబంధనల గురించి కూడా కేటీఆర్ గారు తన ప్రెస్ మీట్లో అసలు వాళ్ళని ఎందుకు బాధ్యత వాళ్ళ మీద పెట్టలేదు అనేది కూడా కేటీఆర్ గారు ఎక్కడ కూడా వివరించలేదు. ఆ ప్రెస్ మీట్లో తను తిప్పదలుచుకుంది మట్టుకు చెప్పేసి బయటపడే ప్రయత్నమే తప్ప వ్యక్తిగతంగా ఎందుకు దానికి సమాధానాలు ఆయన ఇవ్వట్లేదో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ 3 రోజుల్లో అక్టోబర్ 27th నుంచి అక్టోబర్ 30th మధ్యలో ఈ 3 రోజుల్లో కొత్త అగ్రిమెంట్ కావడం, అంతకంటే ముందు డేట్ల మీదనే పేమెంట్స్ వెళ్ళిపోవడం, ఇవన్నీ చాలా అనుమానాస్పదంగా డెఫినెట్లీ దీంట్లో ఏదో ఖచ్చితంగా కొంచెం ఏమైనా కొంచెం లోటుపాట్లు ఉన్నాయనేది మటుకు ప్రజలందరికీ కూడా అర్థం కావాలా. ఎందుకంటే కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు అసలు దీంట్లో ఏం లేదు అని చెప్పేసి. ఇంకోటి ఇందాక మీరు చెప్పినట్టుగా ఇదేం కేసు, లొట్టపీస్ కేసు అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ హైకోర్టు స్థాయిలో ఈ కేసుకి సంబంధించిన విచారణ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఎఫ్ఐఆర్ బుక్ చేసిందో, ఏసీబీ ఏదైతే ఎఫ్ఐఆర్ బుక్ చేసిందో, ఎఫ్ఐఆర్ మీద తనే అసలు నన్ను అరెస్ట్ చేసుకోండి ఏదైనా పర్వాలేదనే మాట్లాడిన వ్యక్తి ఈరోజు కోర్టులో క్వాష్ పిటిషన్ వేసి మళ్ళీ ఆ కోర్టు అనేది ఆ పిటిషన్ ఇంకా దాన్ని అడ్జుడికేట్ చేస్తున్నప్పుడే ఇది లొట్టపీస్ కేసు అని చెప్పేసి కోర్టుకి అగెయిన్స్ట్ అగౌరవంగా మాట్లాడినందుకు కూడా కేటీఆర్ గారు డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. జనరలీ సబ్జెక్టివ్స్ మ్యాటర్ గురించి మాట్లాడకూడదు. ఆయన కూడా సరే అన్నీ కూడా ఆయన ఆల్ లైన్స్ అది పబ్లిక్ ప్రెస్ మీట్లోనే కనబడతా ఉందన్నమాట. కేవలం 18 రోజుల్లోనే అగ్రిమెంట్లు చేయడం, డబ్బుల చెల్లింపు జరగడం, అందులో ఎలక్షన్ టైంలో క్రూషియల్ టైంలో ఇవన్నీ చేయడం అనేది చాలామంది ఇది క్వశ్చన్ చేస్తున్నారు కూడా. అంటే మీ పార్టీ నేతలు కావచ్చు, ప్రజలు కావచ్చు, హైదరాబాద్ నడిబొడ్డున ట్రాక్ వేసి ఇంత రాద్ధాంతం అవసరం అనేది కూడా చాలామంది ప్రశ్నించారు. జనరలీ ఏదైనా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఆ అగ్రిమెంట్కి సంబంధించిన లీగల్ డ్రాఫ్టింగ్ అనేది లీగల్ డిపార్ట్మెంట్ చూస్తుంది. డ్రాఫ్ట్ అయిపోయిన తర్వాత ఆ డ్రాఫ్ట్ అనేది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి పోతుంది.
గవర్నమెంట్ ఏదైనా మేజర్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేటప్పుడు ఏ ఒక్క డిపార్ట్మెంట్ అయినా మేజర్ బాధ్యత, ఎందుకంటే సుమారు ప్రతి సీజన్కి 150 కోట్లకు సంబంధించిన బాధ్యత తీసుకునే కంటే ముందు అది క్యాబినెట్తోనన్నా పోవాలా, లేకపోతే ముఖ్యమంత్రి గారి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ త్రూ తన అప్రూవల్ అన్నా ఉండాలా. ఇక్కడ మరి ముఖ్యమంత్రి గారికి తెలిసి జరిగిందా లేదా, ఆనాటి ముఖ్యమంత్రి గారికి తెలిసి జరిగిందా లేదా అనేది కూడా కేసీఆర్ గారు దానికి సమాధానం చెప్పాలా. అదొకటే కాకుండా ఏదున్నాను కూడా సరే, అంటే దీంట్లో అనేక లోటుపాట్లు జరిగినాయి. ఇప్పుడు మీరు ఒకవేళ ఆలోచన చేసినట్టయితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, మరి ఎలక్షన్కి సంబంధించిన ఈసీఐకి సంబంధించిన పర్మిషన్స్ ఏవి తీసుకోలేదు అనేది ఒక పాయింట్ వస్తూ ఉంది. రెండో పాయింట్, దీంట్లో ఫారెన్ ట్రాన్సాక్షన్ జరిగింది, అమౌంట్ ఏదైతే ఉందో అది పౌండ్ల రూపేనా మనం బయటికి డెఫినెట్లీ ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నుంచి హెచ్ఎండిఏ పేమెంట్ చేసింది అనేది కూడా ఒక వాస్తవం అందరికీ తెలిసిందే. మరి దానికి సంబంధించినంత వరకు కూడా ఆర్బీఐకి సంబంధించిన కొన్ని సర్క్యులర్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఇంత అమౌంట్ అడ్వాన్స్ రూపంగా ఇస్తున్నప్పుడు ఫారెన్ కంపెనీ ఏదైతే ఉందో అది నెరవేర్చాల్సిన కొన్ని బాధ్యతలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన కొన్ని రూల్స్ ఉన్నాయి. అవన్నీ రూల్స్ని కూడా వైలేట్ చేసినందుకు వల్లనే ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ పర్టికులర్ కేసుని టేకప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆర్బీఐకి సంబంధించిన రూల్స్ వైలేట్ అయ్యాయి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన రూల్స్ వైలేట్ అయ్యాయి, సెక్రటేరియట్కి సంబంధించిన బిజినెస్ రూల్స్ అంటే ఏదైతే డ్రాఫ్టింగ్ కానీ కొత్త అగ్రిమెంట్ కానీ ఏ ఒక్క దాన్ని కూడా ఇందులో కేటీఆర్ గారు కానీ లేకపోతే ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంఐయుడి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఏ ఒక్క రూల్ని కూడా ఫాలో కావడం జరగలేదు. అయితే ఇందులో కేటీఆర్ గారు కూడా వ్యక్తిగతంగా అంటే తనకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తనేమి మినిస్ట్రీ కొత్త మినిస్ట్రీ కాదు. అరవింద్ కుమార్ గారు ఎవరైతే ఆ రోజు స్పెషల్ సిఎస్ కింద ఉన్నారో ఆయన కూడా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఆయనకి ప్రోటోకాల్స్ కానీ బిజినెస్ రూల్స్ కానీ సెక్రటేరియట్కి సంబంధించిన బేసిక్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఇద్దరికి తెలిసిన ఫ్రేమ్వర్కే. ఎవరో జూనియర్ మినిస్టర్సో ఏదో కేటీఆర్ గారు వ్యక్తిగతంగా నాకు అన్నీ తెలిసే జరిగినాయి, నేనే చేపించానని చెప్పేసి కూడా ఆయనే చెప్పినారు. మరి చేపించిన తర్వాత ఇన్ని ఉల్లంఘనలను ఆయన ఎట్లా ప్రోత్సహించారు, ఆయన ఆధ్వర్యంలో ఈ డిపార్ట్మెంట్ ఎట్లా చేసింది అనే దానికి డెఫినెట్లీ కేటీఆర్ గారు బాధ్యత వహించాల్సిందే. కోర్టులో కానీ డెఫినెట్లీ ఎప్పుడైనా ఆన్సర్ కూడా దీనికి డెఫినెట్లీ ఆయన ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇక్కడ అధికారుల పాత్ర చాలా కీలకం. అంటే అప్పటి ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అమయ్ కుమార్ లాంటి వాళ్ళు ఇప్పుడున్న ఇష్యూస్లలో ఇరుక్కున్న భూముల వ్యవహారంలో కావచ్చు. సో ఇది ఒక రకమైన రాంగ్ మెసేజ్ అయితే ప్రజలకు వెళ్తుంది. అంటే ప్రభుత్వాలకి వీళ్ళు సజెషన్ ఇస్తున్నారా, చేయమంటున్నారా, లేకపోతే ప్రభుత్వాలే చేపిస్తున్నాయి అనే దానికి దీంట్లో నాయకత్వ శైలి. ఇక్కడ నేను టీఆర్ఎస్లో ఉండి పనిచేసి వచ్చినాను కాబట్టి డెఫినెట్లీ అది ఒక ఆటోక్రటిక్ అనమాట. అంటే పైన ఏది తెలుసుకుంటే కిందది జరిగిపోవాలా. నేను మొన్న కూడా ఎవరు అడిగితే చెప్పాను, కేసీఆర్ గారికి ఏది ఆలోచన వస్తుందో అది జీవో రూపంలో మారిపోవాలన్నమాట. అంటే అసలు అధికారులు ఇంకొక మారు ప్రశ్న అనేది ఉత్పన్నమే కాదు. కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ ఏది చెప్తే రూల్స్తో సంబంధం లేకుండా అది జీవో కింద మారిపోవడం అనేది దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఎందుకంటే మనమే లైవ్గా చూస్తున్నాం కదా. అంటే ఈ ఫార్ములా కార్ రేసింగ్ ఇష్యూలో అంటే కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ను జైలుకు పంపడానికే ఉన్నదా అనేది ఆయన డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాడు. వాటికి ఏం చెప్పదలుచుకుంటారు కాంగ్రెస్? కేటీఆర్ గారికి కూడా తెలుసు, ఎక్కడైనా సరే భారతదేశంలో కానీ ఎనీ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఎవరికి అగెయిన్స్ట్గా కూడా మనం రాజకీయంగా మనం వ్యతిరేకల మీద కేసులు పెట్టడం అంటే అది నిలబడాలి కూడా కదా. ఎక్కడన్నా మనం చట్టాన్ని ఎవరినన్నా అతిక్రమించిన పరిస్థితులు ఉంటేనే అట్లాంటి పరిస్థితులు వస్తాయి తప్ప మరొకటి కాదు. అయితే కేటీఆర్ గారు సరే ఇప్పుడు ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దానికి ఇందాక మనం అనుకున్నట్టుగా ఈజీగా చెప్పేది పొలిటికల్ వెండట అనే దానికి ఒక కారణంగా సాక్కా చూపిస్తారు కాబట్టి డెఫినెట్లీ అంతే తప్ప అంతకంటే మించి ఇంకోటి ఏం లేదు. అయితే ప్రెస్ మీట్లో కూడా మీరు ఒకవేళ చూసినట్టయితే ఆయన కూడా క్లియర్గా ఇందాక మీరు చెప్పిన ఫుటేజ్లో కూడా ఆయన చెప్తా ఉన్నారు దీంట్లో అసలు కరప్షన్కి తావు లేదు అని. అయితే కరప్షన్కి తావు లేకపోవడం ఏంటి, గ్రీన్ కోకి సంబంధించినంత వరకు పార్టీకి డబ్బులు ముట్టినాయి కదా అనేది ఒక చర్చ అయితే, రెండో సైడ్ ఆయన ఇంకో విషయం ఏం చెప్పారంటే అసలు ఈ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఏదైతే ఇండియాకి సంబంధించిన ఒక ఫెడరేషన్ ఉందో ఈ ఆటోమొబైల్కి సంబంధించినంత వరకు వాళ్ళు ప్రభుత్వానికి ఒక 74 కోట్లు మేము ఇస్తాం తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నాను కూడా సరే ప్రభుత్వం తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఆయన ఒక ఆరోపణ చేయడం జరిగింది. దాని గురించి కూడా నేను కేటీఆర్ గారిని ఏం ప్రశ్నిస్తున్నానంటే 74 లక్షల ఇది 54 కోట్లకు సంబంధించిన విషయం. 74 లక్షలకు చెప్తా ఉన్నాడు. సో ఎందుకంటే 74 లక్షలకు సంబంధించిన విషయం కాదు. ఆ డబ్బులు మనం రిటర్న్ తీసుకున్న తర్వాత ఓవరాల్గా కేసు కూడా నీరు గారిపోయే ఆస్కారం ఉంటుంది కదా. ప్రభుత్వం నిజంగానే వాళ్ళు ఒకవేళ 54 కోట్లను ఒకవేళ కేటీఆర్ గారు ఇప్పిస్తే మంచి మాటనే. ఎందుకంటే ప్రజల నుంచి బయటికి పోయిన సొమ్ము 54 కోట్లు. దీనివల్ల అనేక మందికి అనేక విధాలుగా ప్రజలకు కానీ మనం హెల్ప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో మరి అట్లాంటి పరిస్థితులలో ఆయన 74 లక్షలు తీసుకోవట్లేదు, 74 లక్షలు తీసుకోవట్లేదు అనే బదులు ఆ 54 కోట్లు నిజంగా ఆయనకు వ్యక్తిగతంగా అందరు బాగా తెలిసిన వాళ్ళే కదా. మరి ఆ 54 కోట్లను రిటర్న్ ఇప్పించేస్తే అసలు ఇబ్బంది ఉండదు కదా. సో మరి ఆ ప్రయత్నం ఏదో ఉంటే కేటీఆర్ గారు చేస్తే బాగుంటుంది. మొత్తం అంటే ఫార్ములా ఈ రేస్ అనేది మామూలుగా తెలంగాణలో ఉన్న పబ్లిక్ కానీ వరకు తెలియదు.
యాక్చువల్ హైదరాబాద్ నడుబొడ్డున పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? అంటే మీరు కూడా బాగా చదువుకున్న వ్యక్తి, అబ్జర్వేషన్ చాలా వరకు చేసి ఉంటారు. మేడ్చల్ కానీ సిటీ అవుట్స్కట్లో చాలా ప్లేసులు ఉన్నాయి, కానీ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ దాదాపు 15 రోజుల పాటు నానా ఇబ్బందులకు గురయ్యారు. అవసరం ఉందా అసలు? ఇది ఎందుకు చేశారనేది కూడా చాలామంది అడిగారు కూడా. అదే అంటే దీనికి సంబంధించినంత వరకు ఫార్ములా రేసెస్ గురించి లాంగ్ హిస్టరీ ఉందండి భారతదేశంలో. ఇప్పుడు కేటీఆర్ గారే చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఆ రోజు అవుట్స్కర్ట్స్లో గోపన్పల్లి ఉండింది కాబట్టి గోపన్పల్లిలో చంద్రబాబు నాయుడు గారు ఫార్ములా గ్రాండ్ ప్రీని తీసుకొచ్చేదానికి, ఫార్ములా 1 రేసెస్ని తీసుకొచ్చేదానికి ఆయన ప్రయత్నం చేసి అనేక కారణాల వల్ల అది కుదరలేదు. తర్వాత జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ అనే ఒక ఢిల్లీ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, పెద్ద కంపెనీ, ఆ కంపెనీ గాజియాబాద్ దగ్గర యమునా ఎక్స్ప్రెస్ వే అనే ఒక ప్రాజెక్ట్ కట్టింది. ఆ ప్రాజెక్ట్కి అనుసంధానంగా బుద్ధ సర్కిట్ అనేది ఒక గ్రాండ్ ప్రీ ఈవెంట్ కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసినారు. ఆ బుద్ధ సర్కిట్ కూడా 1-2 సీజన్స్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత అది ఫెయిలియర్ అయింది. ఆ గ్రాండ్ ప్రీ అనేది కూడా క్యాన్సిలేషన్ వచ్చింది. ఈరోజు అందరూ నోటీస్ చేయవలసిన విషయం ఏంటంటే, బుద్ధ సర్కిట్ కట్టిన జయప్రకాష్ కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల అనుకున్న ఫలితాలు సాధించలేక ఈరోజు ఆల్మోస్ట్ దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నది. చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. సో అనేక పర్యాయాలు భారతదేశంలోనే అనేక ప్రభుత్వాలు ఈ ఫార్ములా గ్రాండ్ ప్రీని తీసుకొని దానివల్ల ఏదో ప్రాజెక్టు చేద్దాము, దానివల్ల మనకు బెనిఫిట్ అవుతుంది అనే ఒక ఆలోచనతో పనిచేయడం విఫలం కావడం కూడా జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, కేటీఆర్ గారే పర్సనల్గా చెప్పినారు మన ప్రెస్ మీట్లో, కెనడాకి సంబంధించిన మాంట్రియాల్ అనే సిటీలో కూడా ఆల్రెడీ ఒక సీజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చే సీజన్కి వచ్చేసరికి ఆర్థికంగా ఈ భారాన్ని మేము మోయలేమని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసిన పరిస్థితి. మరి కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికాలో కూడా సిమిలర్ పరిస్థితి. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా మనకంటే హైదరాబాద్ కంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి దేశాలు కానీ, అంటే హైదరాబాద్తో పాటు సమానంగా కానీ మనకంటే బెటర్ స్థాయిలో ఉన్నటువంటి సిటీస్ కూడా ఈ రేసులను ఆర్థిక పరంగా ఇది ఫినాన్షియల్ వైబిలిటీ లేదు, దీనివల్ల మనకు ఆర్థికంగా భారం పడుతుంది అనే ఒక ఉద్దేశంతో అవి విరమించుకుంటున్న పరిస్థితులలో మరి రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కేటీఆర్ గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ, ఆ రోజు ప్రభుత్వ అధినేత, మరి వాళ్ళు ఎందుకు దీని గురించి డీటెయిల్గా స్టడీ చేసి దీంట్లో ఉన్న ఆర్థికపరమైన అంశాలు కానీ లోటుపాట్లు కానీ దీనివల్ల తీసుకుంటే ప్రజల మీద పడే భారం కానీ, ఎందుకంటే ప్రజల మీద భారం అనేది ఇండైరెక్ట్ అసలు లేని బాధ్యతను కొత్తగా తీసుకున్నారు కదా వీళ్ళు. నిజంగానే ఆ ట్రైపార్టైట్ మధ్యలో గ్రీన్ కోప్ ఒకవేళ పెట్టుబడి పెట్టుంటే మనకు వచ్చే నష్టం కూడా లేదు. మరి వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యతని మన మీద తీసుకోవడము, దానికి ప్రాపర్ ప్రొసీజర్ కానీ రూల్ ఆఫ్ లా కానీ ఏది ఫాలో కావడం అనేది 100% వీళ్ళు చేసిన పొరపాటు. దానికి డెఫినెట్లీ బాధ్యత వహించాల్సింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో పైకి చెప్పేది ఏమిటి, తెర వెనుక జరిగేది ఏమిటి అనేది చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఫైనల్గా దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది? అంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన దీంట్లో ఏ విధమైన పొలిటికల్ బ్యాండటా లేదు, దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. ఏ ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఫిడ్యూషియరీ రెస్పాన్సిబిలిటీ అంటారు. అంటే ప్రభుత్వ అధినేత ఆర్ ముఖ్యమైన స్థానంలో ఉన్నటువంటి మంత్రులు కానీ లేకపోతే అధికారులు కానీ ప్రజలే మన పిల్లలుగా భావిస్తూ ఆ ప్రభుత్వాన్ని ఇల్లుని నడుపుకున్నట్టు, తన సొంత ఇంటిని నడుపుకున్నట్టు నడుపుకోవాలి. కేటీఆర్ గారు గడుకోసారి అంటా ఉన్నారు ఏంటంటే, అసలు దీనికి సంబంధించినంత వరకు అసలు ఈ ఆరోపణలో వాస్తవాలు లేవు, మీరు కావాలంటే అసెంబ్లీలో చర్చబడినని అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఆర్బీఐకి ప్రభుత్వం చెల్లించింది మీరు చెప్పినట్టుగా పన్ను రూపేణ. ఇప్పుడు అంటే అది విత్హోల్డింగ్ ట్యాక్స్ అనుకోండి, అది విత్హోల్డింగ్ ట్యాక్స్. అయితే కేటీఆర్ గారు గడుకోసారి అంటా ఉన్నారు ఏంటంటే, అసెంబ్లీలో చర్చ పెట్టండి. దీని గురించి ఒకటే ఆలోచన చేయాలి. అసెంబ్లీలో చర్చ పెట్టే కంటే ముందు ఆ రోజు ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ గారే ఉన్నారు కదా, హెచ్ఎండిఏ చైర్మన్గా కూడా కేసీఆర్ గారే ఉన్నారు కదా. మరి ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ సంస్థ, ఆ సంస్థకున్న ఏదైతే వెసులుబాటు ఉందో అది 10 కోట్ల వరకే. 10 కోట్ల కంటే ఏదైనా పెద్ద అమౌంట్ ఒకవేళ హెచ్ఎండిఏ ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి ఖచ్చితంగా ఆ ఫైల్ అనేది ఫినాన్స్ డిపార్ట్మెంట్కి పోవాలా, అక్కడ నుంచి క్లియరెన్స్ వస్తేనే ఏదైనా అమౌంట్ ఉంటే చెల్లింపులు చేయాలా. మరి ఏ విధమైన రూల్స్ కూడా హెచ్ఎండిఏ ఫాలో కాల. మరి కేసీఆర్ గారికి తెలిసి జరిగాయా, తెలియకుండా జరిగాయా? ఆయన క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఏదైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి చేసే పొరపాట్లకు బాధ్యత కేసీఆర్ గారు కూడా భరించాల్సిందే. అసెంబ్లీలో చర్చ పెట్టే కంటే ముందు కేసీఆర్ గారు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడారు దీని గురించి? ఎందుకంటే ఆయన కూడా వివరించాలి కదా. ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వానికి అధినేతగా ఉన్నప్పుడు, తన సొంత కుమారుడు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నప్పుడు బిజినెస్ రూల్స్ని ఆయన ఫాలో కాకుండా తీసుకున్న కొన్ని ఆర్బిటరీ నిర్ణయాలు ఏవైతున్నాయో అది సామాన్య నిర్ణయాలు కాదు. సుమారు 450 నుంచి 600 కోట్ల వరకు ప్రజల నెత్తిన భారం ఏదైతే పడుతుందో, మరి అంత భారం పడే ప్రాజెక్ట్ ఎటువంటి ప్రాజెక్ట్ అయినా కూడా సరే దానికి క్యాబినెట్ అప్రూవల్ అనేది ఉండాలి. మరి అట్లాంటిది ఏమీ లేకుండా తన సొంత కుమారుడు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని ప్రజల మీద భారం పెడుతున్నప్పుడు కేసీఆర్ గారు మరి దాని మీద బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా అనేది నేను కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా పార్టీ పక్షాన మేము కేసీఆర్ గారిని కూడా కోరుతా ఉన్నాం, మీరు దయచేసి బయటికి రండి.
అసెంబ్లీ వేదికగా బయటకు వచ్చి చెప్తారా, లేకపోతే ప్రజా వేదికగా బయటకు వచ్చి చెప్తారా? ఈ కేసుకి సంబంధించిన పూర్వాపరాలు ఏంటి, దాంట్లో ఆయన పాత్ర ఏంటి? ఆయన పాత్ర లేకపోతే అది ఒప్పుకోమనండి, ఆయన పాత్ర ఉంటే బాధ్యత తీసుకోమనండి. ఆయనకు తెలియకుండా జరిగిందనుకోండి, అప్పుడు కేటీఆర్ గారే బాధ్యతలు తీసుకోవాలి కదా. అన్ని నిర్ణయాలు కేటీఆర్ గారు తీసుకున్న తర్వాత ఆ భారాన్ని మొత్తం అధికారుల మీద నెట్టి తను తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లో అక్రమం జరిగిందా లేదా అనే ప్రశ్నకు సమాధానం గ్రీన్కో దగ్గర దాగి ఉంది. గ్రీన్కో ఏదైతే బాధ్యతలు తీసుకోవాలనో, ఏస్ నెక్స్ట్ జెన్ ఏదైతే బాధ్యతలు తీసుకోవాలనో, ఆ బాధ్యతల నుంచి వాళ్ళని తప్పించే ప్రయత్నం అనేది కేటీఆర్ గారు కానీ MAUD కానీ చేసినట్టుగా కనపడతా ఉంది. దానికి సంబంధించిన లబ్ధి కేటీఆర్ గారు నాకేమొచ్చింది, ఇక్కడి నుంచి డబ్బులు వాళ్ళకి పంపిస్తే డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే ఉన్నాయి, తీసుకున్నామని వాళ్ళు కూడా చెప్తున్నా అన్నారు. అదంతా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ గ్రీన్కోని బాధ్యతల నుంచి బయటపడేసే ప్రయత్నం అనేది మీరు చేసినారు. బాధ్యత ఇప్పటి వరకు సింగిల్ నోటీస్ కూడా గ్రీన్కోకి కానీ ఏస్ నెక్స్ట్ జెన్ కానీ ఇవ్వలేదు. అదేవిధంగా దానికి ఇదోతింగంగా మీకేం లబ్ధి చేకూరిందంటే ఎలక్టరల్ బాండ్ల రూపేనా మీకు 37 కోట్ల అమౌంట్ కూడా వచ్చింది. కాబట్టి దయచేసి ఇది ప్రజలందరూ కూడా గమనించాలా. ఈ సమస్యకు ఏదైతే ఈ ఆరోపణలు ఉన్నాయో దీనికి సవివరంగా ఇప్పుడు నేను చెప్తున్న ఏదైతే రివిలేషన్స్ ఉన్నాయో వీటన్నిటికి కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇద్దరిట్లో ఎవరన్నా డీటెయిల్గా వచ్చి మళ్ళొకసారి ప్రజాముఖంగా చెప్తారా, లేకపోతే అసెంబ్లీ సాక్షిగా చెప్తారా? డెఫినెట్లీ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఫార్ములా ఈ రేస్ స్కామ్ సంబంధించి ప్రస్తుతం న్యాయస్థానంలో కేసు ఉంది. ఏసీబీ కూడా దర్యాప్తు జరుపుతుంది. సైమల్టేనియస్గా ఈడీ కూడా రంగంలోకి దిగి నోటీసులు ఇచ్చి అధికారులను కేటీఆర్ను కూడా రమ్మంది. కాబట్టి తదుపరి జరిగే విచారణలో కేటీఆర్ ఏం చెప్తాడు, అరవింద్ కుమార్ ఏం చెప్పదలుచుకున్నాడు, బిఎల్ రెడ్డి కూడా ఏసీబీకి కానీ ఈడీ కానీ ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఖచ్చితంగా కీలకం కానుంది. గ్రీన్కోకి ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరు లబ్ధి పొందారు, గ్రీన్కోను నెక్స్ట్ జెన్ను బయటపడాల్సిన అవసరం ఏముందనేది కూడా ఖచ్చితంగా తేలాల్సిన అవసరం ఉందని చెప్పి గుత్తా అమిత్ రెడ్డి చెప్తున్నారు. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.